సో హాయ్ గైస్, అందరికీ మీ అందరి కోసం అయితే ఒక యూస్ఫుల్ వీడియో. చాలామంది మేకప్ నేర్చుకున్నాక బ్రషెస్లో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో నా స్టూడెంట్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఏ బ్రష్కి ఏది మేడం అని కన్ఫ్యూజ్ అవుతారు. సో మీ అందరి కోసం అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి. సో ఫస్ట్ బ్రషెస్లో మనం ఫస్ట్ బ్రష్ తీసుకుందామండి. ఇది వచ్చేసి అప్లికేషన్ బ్రష్. మీరు వచ్చేసి దీంతో మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చు, ప్రైమర్ అప్లై చేయొచ్చు. కరెక్ట్గా చూడండి, ఇది అప్లికేషన్ బ్రష్. క్లియర్? ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి కన్సీలర్ బ్రష్. ఓకేనా? కన్సీలర్ బ్రష్ చూడండి, ఇది దాని డిజైన్ అనేది చాలా బాగా ఉంటుంది. అప్లికేషన్ కానీ అండ్ బ్లెండింగ్ కానీ రెండు అయిపోతాయి ఇందులో. దిస్ ఈజ్ కన్సీలర్ బ్రష్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫౌండేషన్ బ్రష్. ఫౌండేషన్ అప్లికేషన్ అండ్ బ్లెండింగ్ బ్రష్ అండి. ఇది చాలా బాగుంటుంది, చూడండి. క్లియరా? ఇది వచ్చేసి ఫౌండేషన్ బ్రష్. అండ్ ఈ బ్రష్ వచ్చేసి కంటోరియన్ బ్రష్. క్లియరా? ఈ బ్రష్ వచ్చేసి హైలైటర్ బ్రష్. సో రెగ్యులర్గా నా స్టూడెంట్స్కి కూడా డైలీ నేను బ్రషెస్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటాను. వాళ్ళు ఏదైతే అప్లై చేస్తారో ఆ బ్రష్ నేమైతే డెఫినెట్గా అడుగుతాను ఒకసారి. ఎందుకు అంటే వాళ్ళకు బ్రషెస్ కూడా నాలెడ్జ్ వచ్చి ఉండాలి కాబట్టి. క్లియరా? ఇది వచ్చేసి మనకి హైలైటర్ బ్రష్. ఈ చిన్న బ్రషెస్ అన్నీ ఇవి ఐ మేకప్కి సంబంధించిందండి. ఇది వచ్చేసి మనకి ఐబ్రో బ్రష్, ఐబ్రో కోమ్ అండ్ అప్లికేషన్ బ్రష్. క్లియర్? సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి. మీరు మేకప్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా సేవ్ చేసి పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి లైనర్ బ్రష్. ఇది వచ్చేసి షిమ్మర్ బ్రష్. ఇది వచ్చేసి కంటోరియన్ బ్రష్, నోస్ కంటోరియన్ అండి. ఇది నోస్ కంటోరియన్ అండ్ ఇది వచ్చేసి చిక్స్ కంటోరియన్. కంటోరియన్లో 2 బ్రషెస్ ఉంటాయి, కరెక్ట్గా చూసుకోండి మీరు. క్లియరా? ఇది వచ్చేసి ఐ మేకప్ ఫస్ట్ బ్రష్, ఐ మేకప్ సెకండ్ బ్రష్, ఐ మేకప్ థర్డ్ బ్రష్. ఐ మేకప్ బ్రషెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీని సైజ్ కూడా చూసుకోండి మీరు. సో నా స్టూడెంట్స్కి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళకి అర్థమైంది, కొంతమందికి అర్థం అయితే లేదు. సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను. సో ఇది వచ్చేసి లైనర్ బ్రష్, ఇది వచ్చేసి ఐ మేకప్ బ్రష్, ఫౌండేషన్ అప్లికేషన్ బ్రష్.